హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. టుడే స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బెర, యాలకుల లవంగాలు, బుడ్డలు, పల్లీలు, నూగులు అన్నీ వేయించుకోవాలి. కొద్దిగా బ్రౌన్గా లైట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి వేయించుకొని అంతవరకు పక్కన చింతపండు నానబెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా. పక్కన ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేగినాయి కదా, అవి కొద్ది చల్లైన తర్వాత మిక్సీ వేసుకుందాం. దాంట్లోనే అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది, అట్లాగే ఒక ఆనియన్ లేదా 2 ఆనియన్స్, సరిపడా పసుపు అండ్ కారం మీ టేస్ట్కి తగ్గట్లు చూసి వేసుకోండి. కారం తగినంత వేసుకోండి. మీరు ఇప్పుడే ఆ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తగినంత కారం వేసుకొని తగినంత సాల్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. నేను కొద్దిగా ఎక్కువనే వేసిన. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూశారు కదా, అలాగే కడిగి పెట్టుకున్న బ్రింజల్స్ని ఇలా 4 భాగాలు కట్ చేసుకోవాలి. ఎన్ని తీసుకున్నామో మనం అన్ని కట్ చేసుకొని అందులోకి మిక్సీ రెడీ చేసినాం కదా, ఆ పదార్థాన్ని ఆ బ్రింజల్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి అప్లై చేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాసేపు 5 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటే బ్రింజల్ అనేది మంచి అవుతుంది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోండి. పక్కన అలాగే ఇంకో బాండి పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లేదు కాబట్టి నేను స్కిప్ చేయండి, మీ ఇష్టంతో పని. మిగిలిన మిక్సీలో పట్టిన చట్నీని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని, అలాగే మనం ఇంతకుముందుకు చింతపండు నానేసినాం కదా, అది కూడా తీసుకొని ఆ రసం ఇందులో పోసుకోవాలి. కరివేపాకు అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేసాను. ఒకసారి కలుపుకొని కాసేపు బాగా మరిగించాలి. కాసేపు మరిగించిన తర్వాత ఇప్పుడు బ్రింజల్స్ని వేసుకోవాలి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా గుత్తి వంకాయ కర్రీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఏదో ఇలా అవుతుంది కదా, ఇంకా కాస్త మళ్ళిన తర్వాత మనం ఇంతకుముందుకు రెడీ చేసి పెట్టుకున్న బ్రింజల్స్ని ఇందులో వేసుకుందాం. చూడండి, క్వాంటిటీ కరెక్ట్ సరిపోనుంది. వాటికి ఎక్కువ గ్రేవీ లేకుండా, అవి చిక్కగా లేకుండా సరిపోనుంది. ఆ బ్రింజల్స్ కొద్దిగా వేస్తాం కదా, వేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఉడికే వరకు మంచిగా సరిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అన్నీ ఉడుకుతాయి. ఉడికిన తర్వాత కాసేపటికి స్టవ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అవి ఇలా మరిగేటప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడకనిచ్చి పెట్టుకుందాం. చూడండి, ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, బాగుంది కూడా, టేస్ట్ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ గుత్తి వంకాయ కర్రీ డన్. సూపర్ టేస్టీ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.